ఇక పర్సెంటేజ్ విధానంపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవిని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఎగ్జిబిటర్లు కలిశారు. ఇక చిరంజీవి నివాసానికి వెళ్లిన దిల్ రాజు ఎగ్జిబిటర్లు సునీల్ నారంగ్, బాలగోవింద్, శ్రీధర్, అనుపమ్ రెడ్డి, శేఖరరావు తదితరులు పర్సెంటేజ్పై చర్చించారు. ఇక ఫిలిం ఛాంబర్ సబ్ కమిటీ సూచనలపై అసంతృప్తిగా ఎగ్జిబిటర్స్ పెద్ద సినిమా నుంచే తమకు పర్సెంటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. గతంలోనూ జరిగిన సమావేశంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే నిర్మాతలు కావాలనే ఈ విషయంపై జాప్యం చేస్తున్నారని పలువురు ఎగ్జిబిటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ విధానాన్ని ఇవ్వాలి, ప్రస్తుతం ఉన్నటువంటి మనుగడ ఏంటి, థియేటర్ల పరిస్థితి ఏంది, గతంలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ప్రస్తుతం ఉన్నటువంటి థియేటర్లు ఎన్ని, అయితే ఆ థియేటర్లకు సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి కష్టాలేంటి అనే అంశంపైన కూడా ఎగ్జిబిటర్లు తమ గోడు వినిపించేందుకు చిరంజీవి నివాసానికి చేరుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి చర్చ అంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి విభాగం కూడా మరి కొద్దిసేపట్లోనే ఇక్కడికి రాబోతుందన్న సమాచారం కూడా ఉంది. అయితే తాజాగా ఏదైతే యాక్టివ్ సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి గిల్డ్ సంబంధించిన చాలామంది ప్రొడ్యూసర్లు ఇక్కడికి రాబోతున్నారని కూడా సమాచారం ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ ఎగ్జిబిటర్లకు సంబంధించి తెలంగాణ స్టేట్ ఏదైతే అసోసియేషన్ ఉందో ఆ స్టేట్కి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా రావడం జరిగింది. దాంట్లో ప్రధాన ఆకర్షణంగా సునీల్ నారంగ్ కూడా ఉన్నాడు. ఎందుకంటే సునీల్ నారంగ్ రిజైన్ చేసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యవహారాల్లో ఏదైతే ఉందో వాటికి సంబంధించి పూర్తి స్థాయి ఆయన బ్యాక్గ్రౌండ్లో ఉండి చేస్తున్నారనే అంశం కూడా ఇటు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఇటు బయటంతా ప్రచారమైనా కూడా ఈరోజు ఈ సమావేశం సంబంధించి ఆయన నేరుగా ఎగ్జిబిటర్లకు సంబంధించినటువంటి సమావేశానికి చిరంజీవి నివాసంకి రావడము, ఆయన ఆధ్వర్యంలోనే ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి మెంబర్లందరూ కూడా ఆయన వెహికల్లోనే లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఎగ్జిబిటర్లు తమ సమస్యలను చిరంజీవికి కూలంకుషంగా వివరిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లోనే ఈ సమావేశం పూర్తి అయిన తర్వాత వాళ్ళకు సంబంధించి ఎలాంటి అంశాలు చర్చించామనే అంశాలు కూడా ప్రకటించేందుకు ఇటు మీడియా సెంటర్ దగ్గరికి వచ్చి ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి వివరణ ఇచ్చారు, అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎగ్జిబిటర్ల వాదన విన్న తర్వాత అటు ప్రొడ్యూసర్లకు సంబంధించి కమిటీ ఏమంటుందో అనే అంశాలు కూడా విన్న తర్వాతనే దీనికి సంబంధించి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత చిరంజీవి ఎలాంటి సూచనలు ఇచ్చారనే అంశం కూడా తెలిసే అవకాశం ఉంది. అనిల్, వెంకట్, థ్యాంక్ యూ.